అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇస్రో చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తొలిసారిగా ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగం చేపట్టబోతుంది. ఇవాళ ఉదయం 11:30 విక్రమ్-1 అనే ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ని ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించబోతున్నారు. ఇందుకోసం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ 5:30 పాటు కొనసాగనుంది. ఇస్రో చరిత్రలో ఇది తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగం. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ ను రూపొందించారు. దీనిని విక్రమ్-1 ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా మిషన్ ఎంబ్రెస్ అనే ప్రత్యేక పేలోడ్, మరో 3 చిన్న ఉపగ్రహాలు ఆర్బిట్ లోకి ప్రవేశించబోతున్నాయి. కాస్మో స్పేస్ సంస్థ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పేలోడ్ కక్షలో సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ అనే సాంకేతికతను ప్రదర్శిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో పేరుకుపోయిన శిథిలాలను గుర్తించి తొలగించడమే ఈ పేలోడ్ యొక్క లక్ష్యం. పనిచేయని ఉపగ్రహాలను సురక్షితంగా పట్టుకుని కక్ష నుంచి తొలగించే సామర్థ్యం ఉంటుంది. ది మిషన్ ఆగమన్ అనే పేరుతో విక్రమ్-1 రాకెట్ ను ప్రయోగించబోతున్నారు ఇస్రో సైంటిస్టులు. ఈ రాకెట్ 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ లోకి తీసుకెళ్తుంది. విక్రమ్-1 రాకెట్ 4 దశల్లో రూపొందింది. మొదటి 3 దశలు ఘన ఇంధనంతో, 4వ దశ ద్రవ ఇంధనంతో మండుతోంది. ప్రతి దశ 80 సెకండ్ల నుంచి 100 సెకండ్ల వరకు ఉంటుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్స్ తో రాకెట్ పనిచేయబోతుంది. 2020లో ప్రైవేటు సంస్థలకు అంతరిక్షంలో అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇండియాకు చెందిన స్టార్టప్ సంస్థలు రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాయి. ఇస్రో సహకారంతో ప్రైవేట్ సంస్థ స్వయంగా రూపొందించిన రాకెట్ ని కక్షలోకి పంపించడం ఇస్రో చరిత్రలో ఓ మైలురాయిగా నిలవబోతుంది.